కొందరు ఆటో వాళ్ళని చూస్తే కోపం వస్తుంది, కానీ బట్ వాళ్ళ లైఫే ఆటో నడపడం కాబట్టి మనం ఏం చేయలేము. హలో డార్లింగ్స్, వెల్కమ్ టు డే 17 అంటిల్ వి రీచ్ 25కి. మంచిగా రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను. బస్సులోనే సగం తడిచిపోయినాయి. ఇంకా ఎలాగో అలా ఎండలు నడుచుకుంటూ ఆఫీస్కి రీచ్ అయిపోయానా. ఇంకా ఆఫీస్లో అడుగు పెట్టేసరికి ఏసీ తగలంగానే అమ్మ ప్రాణం లేసి వచ్చింది. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఈరోజు నేను వర్క్ చేసేలో నాకు హెల్ప్ చేసే పర్సన్ రాలేదు. సో ఫాస్ట్గా కూర్చొని పని స్టార్ట్ చేస్తానే ఉన్నా, వర్క్ చేస్తానే ఉన్నా, ఇంకా రెస్టే లేకుండే. చూడండి నా టేబుల్ అంత నీట్గా ఉంటుంది, మీ టేబుల్ కూడా అలానే ఉంటుందా? కామెంట్. అండ్ ఇంకా అలా వర్క్ కంప్లీట్ చేసుకొని లంచ్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇంకా వర్క్ మీద కూర్చున్నాను. ఇంకా మోస్ట్లీ ఈరోజు ఏపీ వార్తలు రాసిన లైక్ ఏంటి అని అంటే టీడీపీ ప్రభుత్వం వచ్చి 2 years అవుతుందని చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేస్తే వైసీపీ వాళ్ళేమో దానికి యాంటీగా నిరసనలు చేసిండ్రు. అలా ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకొని నేను ఇంకా రూమ్కి స్టార్ట్ అయ్యేసరికి నాకు తెలిసింది ఏంటంటే బయట ఫుల్గా వర్షం పడుతుంది. అయితే ఆ వీడియో తీసినప్పుడు ఎవరైనా చూసినేమో అనుకున్నా, బట్ ఎవరు చూడలే. ఇంకొచ్చేసరికి బయట ఫుల్ వర్షం పడుతుంది. నాకు ఆ కూల్ వెదర్లో మంచి ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఇంకా మా ఆఫీస్ దగ్గరలోనే ఐస్ క్రీమ్ బండి ఆపండి, ఇంకా అక్కడ వెళ్ళి మంచిగా డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే అదేదో చూడడానికి అనిపించింది, కానీ తిన్నా కూడా బాగుంది. డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ వచ్చింది. ఇంకా తినుకుంటా నేను ఇంకా రూమ్కి స్టార్ట్ అయిపోయాను. వర్షం పడింది కానీ ఇంకా తడుచుకుంటానే ఇంకా రూమ్కి వచ్చేసాను. ఇంకా రూమ్కి వచ్చినప్పుడు ఇక్కడ కోటిలో నేను ఆటో ఎక్కినప్పుడు ఆయన ఇంకా అంటే కొందరు ప్యాసింజర్స్ ఎవరికి వాళ్ళు ఆటోనే తీయరు. సర్లే అని చెప్పి 5 minutes వెయిట్ చేసిన, 10 minutes ఇచ్చిన, 15 minutes ఇచ్చిన, 20 minutes అయిందన్న బండే కదిలిపిస్తలేరు. అమ్మ గిరాకీ రావాలి కదా అమ్మ అన్న ముందు వచ్చిన బస్సు నేను దిగేసరికి మా స్టాప్ కూడా దిగేసి వెళ్ళిపోయింది. నాకు చాలా కోపం వచ్చింది ఆయన మీద. ఇంకా ఆటోలో కూర్చున్నంతసేపు 5 నిమిషాలు ఆగలేరు, అది ఇదని అరుస్తానే ఉన్నాడు. కోపం వచ్చింది కానీ ఏం చేస్తాం, ఇంకా వాళ్ళ బతుకు తెరవే అది. ఇంకా అలా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి పడుకున్నాను. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.